జమదగ్ని మహర్షి ఒక పవిత్ర యజ్ఞాన్ని చెయ్యాలని సంకల్పించి దానికి అవసరమైన నీటిని తీసుకురమ్మని తన భార్య రేణుకాదేవిని నదికి పంపించాడు. అదే సమయంలో చిత్రరథుడనే గంధర్వుడు తన భార్యలందరితో కలిసి అదే నదిలో సంతోషంగా జలకాలాడుతూ ఉన్నాడు. రేణుకాదేవి తాను వచ్చిన పనిని మర్చిపోయి వారిని చూస్తూ ఉండిపోయింది. రేణుకాదేవి ఆలస్యానికి కారణమేంటో తన తపోశక్తితో గ్రహించిన జమదగ్ని తన నలుగురు కొడుకుల్ని పిలిచి వారి తల్లి రేణుకని చంపమని ఆదేశించాడు, కానీ అందుకు వారు నిరాకరించారు. దాంతో ఆగ్రహించిన జమదగ్ని తన తపోశక్తితో తన నలుగురు కొడుకుల్ని భస్మం చేశాడు. తరువాత జమదగ్ని మహర్షి తన చిన్న కొడుకు పరశురాముడిని పిలిచి రేణుకాదేవిని చంపమని ఆదేశించిన వెంటనే పరశురాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గొడ్డలితో తన తల్లి తల నరికేశాడు. తండ్రి మాటని జవదాటిని పరశురాముణ్ణి చూసి సంతోషించిన జమదగ్ని పరశురాముణ్ణి ఏదైనా వరం కోరుకోమనడంతో పరశురాముడు తన తల్లిని సోదరుల్ని తిరిగి బ్రతికించమని కోరుకున్నాడు. దాంతో జమదగ్ని వారందరినీ తిరిగి బ్రతికించాడు.